బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య సీటు కోసం కోల్డ్ వార్ నడుస్తోందా? మంత్రి పదవి విషయమై ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతోందా? మంత్రి పదవి హామీ ఇచ్చి మోసం చేశారంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. పదవి కోసం ఎవరి కాళ్ళు పట్టుకునేది లేదంటూ రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్పై మంత్రి వెంకటరెడ్డి రియాక్ట్ అయ్యారు. తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో నేను లేను అంటూ వెంకటరెడ్డి అంటున్నారు. నేను సీనియర్ను కాబట్టే మంత్రి పదవి ఇచ్చారు అంటూ తెలుపుతున్నారు. ఫస్ట్ టైం నుంచి ఎన్ఎస్యుఐ కాంగ్రెస్లో ఉన్నానంటూ తెలియజేస్తున్నారు. వెంకటరెడ్డి కామెంట్స్పై సన్నిహితుల వద్ద రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారంటూ కూడా సమాచారం. మంత్రి పదవి కోసం అన్న సహకరించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారా? రకరకాల ఈక్వేషన్స్ తెర మీదకి వస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకని తమ్ముడి విషయంలో సానుకూలంగా వ్యవహరించడం లేదు అనే ప్రశ్న రాజగోపాల్ రెడ్డి ఆయన అనుచరుల నుంచి వస్తుంది. మరోవైపు కోమటిరెడ్డి అది నా పరిధిలో లేదు, నేను ఆ స్థాయిలో లేను అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. సో వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ మధ్య ఈ మంత్రి పదవి అంశం కొంత గ్యాప్ తీసుకొస్తుందా అనే చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఒకసారి రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ముందుగా ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటోడికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ పదవులు ఎవరికి కావాలి? సంపాదించుకునే వాళ్ళకి కావాలి, దోచుకునే వాళ్ళకి కావాలి. నాకెందుకు, నేను సేవ చేయగలుగుతాను పదవి ఉన్నా లేకపోయినా అంటూ రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి దానికి సంబంధించి అధిష్టానం నుంచి పెద్దగా సహకారం దొరకడం లేదని, మరోవైపు అన్న కూడా ఈ విషయంలో పెద్దగా సానుకూలంగా స్పందించడం లేదంటూ తెలుస్తోంది. ఎందుకని వెంకటరెడ్డి స్పందించడం లేదు అన్నప్పుడు రకరకాల ఈక్వేషన్స్ తెర మీదకి వస్తున్నాయి. ముందుగా ఒకసారి అసలు వెంకటరెడ్డి ఎలా రెస్పాండ్ అయ్యారు ఈ అంశానికి సంబంధించి చూద్దాం. కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం రాష్ట్రంలో కూడా బాగా చేస్తారు. కానీ మీ సోదరుడికి కూడా మంత్రి పదవి ఇస్తే ఇంకా మరింత బాగుంటుంది, నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి పదే తన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏం కామెంట్ చేస్తారు సార్? నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నాను. నేను మద్దతుగా ఇది జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్, దాని ప్రకారం పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తోని ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదన్న తీసుకునేటప్పుడే మాట ఇచ్చారు, అందుకే అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మామూలుగా మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చి ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. అందుకనే మీరు ఇప్పుడు ఒక పార్టీ, ఒక రీజనల్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి దళితులు ముఖ్యమంత్రి చేస్తా, మెడ తీసేసుకుంటా, డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పి ముక్కలయ్యి అన్నా చెల్లెలు రోడ్డు మీద పడి కొట్టుకుంటుంటే ఆ ప్రశ్నలు అడిగితే దానికి ఏమైనా మనం సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే అది రీజనల్ పార్టీ కాబట్టి. ఈ జాతీయ పార్టీలో నేను ఒక మంత్రివర్గ సభ్యుని, సీనియర్ రకరకాల కారణాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. విశ్లేషించుకుంటూ పోతే చాలా అంశాలు ఇక్కడ మనకు తెర మీదకి వస్తాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి మాటలు మనం వింటున్నాం. అది నా పరిధిలో లేదు, ఇది ఒక నేషనల్ పార్టీ, ఏదున్నా సరే పైనుంచి నిర్ణయం తీసుకుంటారు కదా, నేనేం చేస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు సింపుల్గా. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వర్గమేమో ఈ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన చాలా రోజుల నుంచి మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తున్నారని, కానీ ఆయనకు అవకాశం దక్కలేదని, అన్న కూడా ఆ విషయంలో సహకరించడం లేదు అనే అభిప్రాయంలో ఆయన ఉన్నారు, అసంతృప్తిలో ఉన్నారు అంటూ చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఈ మంత్రి పదవి అంశం అన్నదమ్ముల మధ్యలో ఏమన్నా ఇష్యూకి కారణం అవుతుందా, గ్యాప్కి కారణం అవుతుందా అనే చర్చ కూడా లేకపోలేదు.
ఎందుకని కుదరడం లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. వాటిని విశ్లేషించుకునే ముందు ఒకసారి మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పుడు ఇద్దరి వెర్షన్స్ మనం చూస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి సైడ్ నుంచేమో ఇవ్వాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి నాకు ఆ అర్హత ఉంది, హక్కు ఉంది, నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన సైడ్ నుంచి, ఆయన వర్గం సైడ్ నుంచి డిమాండ్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అధిష్టానం ఈ విషయంలో మాట్లాడడం లేదు. వెంకటరెడ్డి ఏమో మరి నాకు సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? మరి అన్న కదా వెంకటరెడ్డి అంటే మరి ఇంటర్నల్గా ఎంతో కొంత సపోర్ట్ చేయాలి కదా, నాకు సంబంధం లేదు అని ఎందుకు చేతులు దులుపుకుంటున్నారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. గత కొంతకాలంగా చాలా స్పష్టంగా సీఎం ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతా ఉన్నారు. ఒక సందర్భంలో మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి సంస్థాన్ నారాయణపురం మండలం చిమిరియాలకు సంబంధించినటువంటి ఒక విలేజ్ లో 33/11 కిలోవాట్స్ సంబంధించినటువంటి శంకుస్థాపన చేసి దించి విద్యుత్కి ఆ సందర్భంగా ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. అక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్కేమో 5,000 కోట్ల రూపాయల నిధులు తీసుకుపోయారు, అప్పటి నుంచి నాకు మాత్రం నిద్ర పట్టట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ముఖ్యమంత్రి అయినందుకు, ఆ పదవి ఉన్నందుకు ఆయన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు పోతా ఉన్నాయి, ఏదంటే అది సమకూరుతుంది. సో కొడంగల్ లాంటి మునుగోడు లాంటి నియోజకవర్గానికి మరి ఏమి ఇవ్వట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పదవులు ఆయనకే, పైసలు కూడా ముఖ్యమంత్రికేనా అనేటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. దానికి తోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడి మంత్రి పదవి పైన ఆయన రెస్పాండ్ కావడంతో ఆ విషయం ఒకటి పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు నేను ఎన్ఎస్సీఐ మెంబరు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా కొనసాగాను కాబట్టి నేను సీనియరు, నాకు మంత్రి పదవి ఇచ్చారు, తమ్ముడికి ఎందుకు రాలేదో అధిష్టానం డిసైడ్ చేస్తుంది, నాకు సంబంధం లేదు కదా, ముఖ్యమంత్రి అధిష్టానం డిసైడ్ చేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి చేయడంతో చర్చనీయాంశం అవుతుంది. అసలు నిజంగా ఇద్దరి మధ్య ఏమైనా కోల్డ్ వార్ నడుస్తుందా అన్నదమ్ముల మధ్య అనేటువంటి చర్చ ఉంది గత కొంతకాలంగా. దానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసి అలాగే కనిపిస్తా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు పదవులు ముఖ్యం కాదు, మునుగోడు ప్రజలు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం, మిగతా నాకేం సంబంధం లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. దానికి తోడు మరి తమ్ముడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు కదా, వరుసగా మీ సోదరుడు అనేటువంటి మీడియా అడిగినటువంటి క్వశ్చన్ కి రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు మంత్రి పదవి రానందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇట్లాంటి స్టేట్మెంట్ చేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కూడా మాటల్లో చెప్తా ఉన్నారు, అధిష్టానం హామీ ఇచ్చింది, దాన్ని నిలబెట్టుకోవట్లేదు, నాకంటే జూనియర్లకు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, అసలు మంత్రి పదవి ఇస్తానన్నందుకే కాంగ్రెస్ పార్టీలోకి చివరి క్షణంలో వచ్చాను, లేదంటే వచ్చేవాడిని కాదు. సో ఈ రకంగా స్టేట్మెంట్ చేస్తూనే పదవులు నాకు ముఖ్యం కాదు అనేటువంటి స్టేట్మెంట్. ఇదంతా ఎక్కడికి చర్చకు దారి తీస్తుందంటే మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఏమైనా రాజీనామా చేస్తారా కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ ఉప ఎన్నిక రానుందా, మునుగోడుకు సంబంధించి చర్చ కొనసాగుతుంది. కేవలం సీఎంకు వ్యతిరేకంగానే ఆయన స్టేట్మెంట్లు చేస్తుండడంతో గతంలో మనం చూసాం 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ అధిష్టానం నిర్ణయిస్తుంది. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని అవమానించినటువంటి స్టేట్మెంట్. తర్వాత సోషల్ మీడియా సంబంధించినటువంటి జర్నలిస్టులను కించపరచడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెంప చెల్లు అనిపిస్తానని చెప్పడంతో ఆ విషయంలో సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం స్టేట్మెంట్. మళ్ళీ ఇప్పుడు నాకు పదవులు అవసరం లేదు,